జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కవరేజీకి వచ్చిన ఓ జర్నలిస్టుపై చేసిన వ్యాఖ్యలను దురుసుగా ప్రవర్తించిన తీరును తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ పక్షాన తీవ్రంగా ఖండించారు. సోమవారం భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎస్జేయూ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, ప్రధాన కార్యదర్శి జల్దీ రమేష్, రాష్ట్ర నాయకులు పావుశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు గత శుక్రవారం పర్యటించిన నేపథ్యంలో కవరేజ్కి వచ్చిన జర్నలిస్టుపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ప్రజల సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జర్నలిస్టులు పాటుపడుతూ ఉంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే హోదా మరిచి జర్నలిస్టులను చులకనగా చూడటాన్ని జర్నలిస్టు సమాజం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సదరు జర్నలిస్టుపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా అసెంబ్లీలో జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన జర్నలిస్టుల పక్షాన నిలిచిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు టీఎస్జేయూ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీఎస్జేయూ నాయకులు మారపెల్లి చంద్రమౌళి, కనుకల దేవేందర్, శేఖర్, నాని, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అలా వృత్తిరీత్యా కవరేజ్కి వెళ్ళగా అక్కడ విలేకరుని మాజీ మంత్రి జగదీష్ గారు వెనక్కి వెళ్లాలంటూ దుర్భూషలాడాడు. అతని మాటలు వెనక్కి తీసుకొని ఆ జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాలని టీఎస్జేయూ తరఫున మేము తీవ్రంగా భూపాలపల్లి కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి ఖండిస్తున్నాం. అలాగే అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు గారు జర్నలిస్టుల పట్ల మాట్లాడినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ మా జర్నలిస్టుల సమస్యలు తొందరగా పరిష్కరించాలని మేము టీఎస్జేయూ నుంచి కోరుతున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మొన్న జరిగినటువంటి ప్రోగ్రాంలో మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి గారు ఒక పాత్రికేయ మిత్రుల మీద దురుసుగా ప్రవర్తించిన తీరు పట్ల మేము టీఎస్జేయూ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటి వాక్యాలను వెనక్కి తీసుకోవాలని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం.